హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇక్కడ ఈ సంఘానికి ప్రభు ధైర్యం చెప్తున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అసలు ఈ ఈ ఈ ప్రకటన గ్రంథంలోని సంఘాలన్నిటితో ప్రభు చెప్పిన మాటలోని ఒక హైలైట్ అయిన మాట ఏంటంటే, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. నీ తప్పులు నేను ఎరుగుదును, నీ శ్రమలు నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీ బాధ నేను ఎరుగుదును, నీ స్థితి నేను ఎరుగుదును, నీ సమస్య నేను ఎరుగుదును. ఈ లోకంలో ఎవ్వరికీ రండి మన సంగతి అంతా తెలియదండి. కొన్నిసార్లు అసలు నీ సంగతి నీకే తెలియదు, తెలుసా? చచ్చా ఎట్లా చేశానేంటి అనుకుంటుంటాడు చూడండి. కొన్నిసార్లు అచ్చా తొందరపడ్డానేంటి అంటాడు. నీలో అంత ఘోరమైన హృదయం ఉన్నదని, అంత పాప స్వభావం ఉన్నదని, అంత క్రూరత్వం ఉన్నదని నీకే తెలియదు. కానీ ప్రభు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. మాట మన నోటికి రాక మునిపే మన మాటలను ఎరిగినవాడు. మనం కూర్చుంటుట లేచుట ఎరిగినవాడు. మన నడక మన పడక ఎరిగినవాడు. మనల్ని మీద దృష్టి ఉంచి మనల్ని నడిపించడానికి ఆశపడినటువంటి వారు మనల్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. ముఖ్యంగా రండి, మీరు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, నష్టం కలిగినప్పుడు, ప్రభువు నిమిత్తమై నిందొచ్చినప్పుడు, ప్రభువు కొరకు నిలబడ్డప్పుడు, శ్రమ వచ్చినప్పుడు చాలామంది దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలాగ అవ్వాలి, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు తోడు లేడేమో అనుకునే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయండి. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నాడు, నేను ఎరుగుదును. నన్ను ఎరిగిన ప్రభు ఉన్నాడండి. నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నన్ను ఎరిగాడు ఆయన. నా భవిష్యత్తును ఎరిగిన వాడు ఆయన. నేను పుట్టక ముందు నుండి నన్ను ఎరిగిన వాడు, నేను ఆయన దృష్టిలో ఉన్నాను. ఈ విషయం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఎవరు క్రీస్తు కొరకు తహతహలాడుతున్నారు, ఎవరు ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు, ఎవరు పాపము నుంచి బయటపడాలని కోరుతున్నారు, ఎవరు క్రీస్తును రక్షకుడుగా విమోచకుడిగా అంగీకరించాలని ఎదురు చూస్తున్నారు, అలాంటి వారి మీద ఆయన కనుదృష్టి నిలువబడి ఉందండి. ఎవరైతే బలహీనమైపోతున్నారు, హెల్ప్లెస్, హోప్లెస్, ఇంక నా చేత కాదు అని బలహీనులైపోతున్నారో, మన కళ్ళు తిరుగుతున్నప్పుడు చూడండి, కొంచెం ఇలాగా అలా 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 ఊగి డబక్కన పడతారు కదా, అంతేనా? డబక్కన పడతారా? ఓకే, ఎప్పుడు పడలేదు కదా మీరు, హాయ్ కుర్చీలో కూర్చున్నారు, జాగ్రత్త పడతారనికి. ఓకే, ఎప్పుడైతే మనం ఇట్లా అంటుంటామో గబక్కను వచ్చి మనల్ని ఆదుకునే వాడండి మన ప్రభు. పడకుండా కాపాడేవాడు ఆయన. పడిన తర్వాత లేపుతాడు, అది వేరే సంగతి. కానీ ఆయన నమ్మిన వారిని పడకుండా కాపాడేవాడు. సీమోను సాతాన్ని నిన్ను కోరుకున్నాడు, కానీ నీ కోసం నేను వేడుకున్నాను. ఎవరిని సాతాను కోరుకుంటున్నాడు? మన శుక్రవారం చూసాం. మనం దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారినే సాతాను శ్రమల పాలు చేస్తారు. నాకేం వచ్చిందేంటి శ్రమ? లోకంలో ఎంతోమంది బాగున్నారు కదా అనుకుంటున్నావేమో. నీవే ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభువుని మహిమపరచాలని, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని నీవు ఆశపడుతున్నావు గనుక శ్రమ ద్వారా నిన్ను సాతాను శోధిస్తున్నప్పుడు దేవుడు అనుమతిస్తాడు పరిశోధించటానికి. శోధన వేరు, పరిశోధన వేరు. భక్తుడైన యోబు అన్నాడు, నన్ను ఆయన పరిశోధించిన తరువాత నేను మంచి సువర్ణం వలె బయటపడ్డాను, నేను ప్యూరిఫై అయ్యాను, నేను మరింత శ్రేష్టమైన భక్తుడయ్యాను. దావీదు అంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలో నేర్చుకున్నన్ని పాఠాలు ఒక వ్యక్తి బ్రతుకులో మరి ఏ యూనివర్సిటీలో కానీ, ఏ పుస్తకాలలో కానీ, ఏ గూగుల్లో కానీ ఎక్కడ నేర్చుకోలేడండి. శ్రమలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. శ్రమలు మనల్ని
ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిందంటారు చూసారా, మనకి బలం, శక్తిని అనుగ్రహిస్తాయి. అందుకే దేవుడు తన ప్రజలకు శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలో ఉన్న సంతోషం, అగ్నిగుండంలో కూడా సంతోషంగా ఉన్నారు శద్రక మేషక అబేద్నెగోలు. కారణం ప్రభువు ఉన్నాడండి. ప్రభువు ఉన్న చోట గంజైనా అది ఆనందకరమైంది, రుచికరమైంది. ప్రభువు లేని చోట పంచభక్ష ప్రమాణాలు ఉన్న చాలామంది ఇళ్లలో టేబుల్ నిండా భోజనం ఉంటుంది, తినరు, గొడవలు పెట్టుకుంటారు. కొంతమందికి తింటే అరగదు. ఏంటంటే రకరకాల మాత్రలు ముందు వెనక వేసుకోవాలని కూడా. కానీ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు తిన్నా తినకున్నా నీ హృదయంలో ఉన్న నిజమైన సంతోషము, సంతృప్తిని నువ్వు కలిగి ఉంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ ఒక్కసారి చూడు నాయన. ఈ భయంకరమైన అంచె దినాలలో మేమున్నామన్నది అబద్ధ ప్రవక్తలు బయలుదేరిన ఈ దినాలలో మనుషుడు భక్తి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటుండగా, స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, బింకములాడు వారిగా, అపవాదకులుగా, అనురాగరహితులుగా, దేవదూషకులుగా, అహంభావముతో నిండిన వారిగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా ఉన్న ఈ భయంకరమైన దినాలలో సిలువను ప్రేమించేవారిగా మమ్మల్ని చేయను ఆయన. సిలువ శక్తిని పొందాలని ఆశ మాకు దయచేయను ఆయన. అన్ని సమయాలలో నిన్ను హత్తుకునే, నిన్నే ప్రేమించే, నిన్నే వెంబడించే క్రైస్తవ జీవితాలు కలిగి జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.